వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. హై ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 219 గజాలు వెస్ట్ ఫేస్ G+1 హౌస్ అండి. మనకి ఇది రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయ్యింది. సో మీకు ఇల్లు చూడొచ్చు, సైజ్ అయితే 43-48 ఆ సైజులో ఉంటుందండి. మనకు ఇల్లు అయితే నెంబర్ 1 ఉంటుంది, మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది. మనకు వెస్ట్ ఫేస్ వస్తుంది. మనకు G+1 అండి, ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా పే చేస్తున్నారు. మంచి కార్ పార్కింగ్ ఏరియాతో ఇల్లు అయితే నెంబర్ 1గా ఉందండి. మీరు చూడొచ్చు, ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రంట్. సో మనకు స్టెప్స్, సెట్ బ్యాక్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి. సో మీరు చూడొచ్చు హాల్ ఎలా వచ్చిందనేసి. ఇది హాల్ అండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK 3 BHK లాగా వస్తుందండి. ఆల్మోస్ట్ 2 BHK ఇచ్చారు. తర్వాత డైనింగ్ ఏరియాకి అయితే ఒక బెడ్రూమ్ లాగానే ఇచ్చారండి. సో మీకు ఇది హాల్ వస్తుంది. ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుందండి. సో మంచి పాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. మీకు బెడ్రూమ్స్ ఫస్ట్ చూపిస్తా అండి ఎలా వచ్చినాయి అనేసి. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇక్కడ 219 గజాలు వస్తుందండి. ఇల్లు అయితే చాలా బాగుంది, మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చినాయి. చూడొచ్చు, ఇదొక బెడ్రూమ్, పైన స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. సో ఇదొక బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చినాయి. మీకు రెంటల్ అయితే 100% వస్తాయండి. మంచి లొకేషన్లో ఉన్నది. సో బెడ్రూమ్ సైజెస్, బాత్రూమ్ సైజెస్ మీరు చూడొచ్చు ఎలా వచ్చినాయో. సో 2 బెడ్రూమ్స్ అయిపోయినాయండి. అలాగే హాల్ సైజ్ కూడా చూడొచ్చు, చాలా బాగా వచ్చింది. మంచి ఫాల్ సీలింగ్ డిజైన్, మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది. 219 గజాల వెస్ట్ ఫేస్ అండి. సో మీకు ఇది డైనింగ్ స్పేస్ అండి. సో మీకు కిచెన్ కూడా చూడొచ్చు ఎలా వచ్చింది. సో ఇక్కడ మనకు పూజా రూమ్ వస్తుందండి. చాలా స్పేసెస్గా వచ్చినాయి. మొత్తం 5 BHK అండి. మనకు 3600 ఎక్సెప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చింది. ఈశాన్యం మూల పెరిగి ఉంటుందండి. ఇక్కడ వాస్తు ప్రకారం కూడా చాలా అద్భుతమైన ఇల్లు చెప్పాలంటే. చూడొచ్చు, మనకు మంచి స్పేసెస్గా ఇక్కడ ఇచ్చారు. సో ప్రైజ్ విషయానికి వస్తే 1,70,00,000గా చెప్తున్నారండి. ప్రైజ్ నెగోషియేషన్ అయితే ఉన్నది. సో మీ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో. అవన్నీ చూసి మీరు ప్రాపర్టీ ఎలా వచ్చింది ఏంటని చెక్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మంచి మంచి ప్రాపర్టీస్ అని మన హైకో ప్రాపర్టీస్లోనే అవైలబిలిటీ ఉంటాయి. అన్నీ చెక్ చేయండి. మంచి ప్రైస్లో మీకు అవైలబిలిటీ వస్తుంది. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, చూద్దామండి ఎలా వచ్చింది వర్క్ అంతా. మీకు బాల్కనీ స్పేస్ కూడా చూడవచ్చు ఎలా వచ్చిందో. చాలా మంచి స్పేసెస్గా వచ్చిందండి బాల్కనీ కూడా. ఫ్రంట్ టైల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. మీకు రోడ్ కూడా చూడవచ్చు. మనకు సిసి రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ఉన్నది, వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి. ఖాళీ మెయిన్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఒక ప్రాపర్టీ అయితే ఉన్నది. చూడవచ్చు మీరు, మంచి సెట్ బ్యాక్స్ అండి. 219 గజాలు వస్తుందండి. చూడవచ్చు సెట్ బ్యాక్స్ కానీ, ఇల్లు కూడా సైజ్ కూడా చాలా బాగా వచ్చింది. 42-48 సైజ్ అండి. 219 గజాలు వస్తుంది. మీకు హాల్ చూడవచ్చు, చాలా విశాలమైన హాల్ వస్తుందండి. మంచి పాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారు. రెడీ టు ఆక్యుపై అండి. చాలా పెద్ద హాల్ అయితే వస్తుంది. మనకు 3 బెడ్రూమ్ వస్తుందండి. మీకు ఇక్కడ చూడవచ్చు, మనకి ఇక్కడ 2 బెడ్రూమ్స్ వస్తాయి. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మార్బల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు, ఇక్కడైతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారండి. సో మంచి పాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. అలాగే స్టోరేజ్ కూడా ఇచ్చారండి. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. సో మీకు సైజెస్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి. ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారు. చూడొచ్చు, ఇక్కడ ఒక
బాత్రూమ్ అయితే వస్తుంది. బాత్రూమ్ సైజెస్ కూడా చూడొచ్చు, చాలా విశాలంగా వచ్చినాయండి. మంచి టైల్ కాంబినేషన్. 219 గజాల వెస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇల్లు అయితే చాలా విశాలంగా వస్తుంది. ఎవరైనా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఇల్లు తీసుకోవాలనుకుంటే ఈ ఇల్లు కన్సిడర్ చేయొచ్చు. మనకు డైనింగ్ స్పేస్ అండి ఇది. సో ఈస్ట్కి డోర్ అయితే ఇచ్చారు. ఇటు కిచెన్ వస్తుందండి. సో వెళ్ళే ముందు ఇంకో బెడ్రూమ్ ఉన్నదని చెప్పాను కదా, అది ఇక్కడ ఉందండి. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. సో 3 బెడ్రూమ్స్ వస్తాయి. విశాలమైన హాల్ వస్తుంది. చూడొచ్చు సెట్ బ్యాక్స్ అన్నీ వచ్చినాయండి. చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ కూడా వచ్చినాయి. సో ఇక్కడ పూజారం అండి. ఇది పూజారం, ఇది కిచెన్. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి. మన కిచెన్ దగ్గర కూడా వాష్ ఏరియాకి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూడండి కిచెన్ సెల్ఫ్లో అని ఇచ్చారు. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. మంచి స్పేసెస్గా ఉంది ఇల్లు అయితే. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. మంచి సైజ్ అండి ఇల్లు అయితే. సో ఎవరైనా 3 BHK చూస్తుండి రోడ్డుకు దగ్గరగా ఉన్న ప్రాపర్టీ ఫైండ్ అవుట్ చేస్తుంటే ఈ యొక్క హౌస్ని కన్సిడర్ చేయొచ్చండి. మెయిన్ రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకు డ్రైనేజ్ ఉంది, వాటర్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి మెయిన్ ఏరియాలో ఈ యొక్క ప్రాపర్టీతో ఉన్నదండి. వెస్ట్ ఫేస్. మనకు సైజ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా విశాలంగా అనిపిస్తుంది అండి ఇల్లు అయితే. అలాగే మనం పైకి కూడా వెళ్ళి క్లాస్ పైకి వెళ్ళి కూడా చూద్దాం ఎలా వచ్చింది వర్క్ అంతా. స్ట్రైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. మనకు 219 గజాలు ఉంటుందండి. మెయిన్ రోడ్డుకు చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నటువంటి ప్రాపర్టీ. వెస్ట్ ఫేస్. 1,70,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.